అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో సంచలనం రేపిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు యువకుడిని శనివారం అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేరం జరిగిన ఉదంతాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరించారు. అందరూ నమస్కారం. నార్పల్లో నిన్నటి దినం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల ప్రాంతంలో నార్పలో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగిన సంగతి మనకు తెలిసిన విషయమే. ఆ విషయంలో మన అనంతపురం జిల్లా ఎస్పీ గారు ఈ యొక్క కేసుని చాలా సీరియస్ గా తీసుకొని దాన్ని ఇమ్మీడియట్ అరెస్ట్ చేయమన్నారు. సో మేము దర్యాప్తును కూడా వేగవంతం చేసేసి మా సింగనమల సిఐ గారు, అదే నార్పల సిఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా నిన్నటి నుంచి కూడా బాగా దర్యాప్తు చేసి ముద్దాయి రోజు పట్టుకోవడం జరిగింది. ముద్దాయి వచ్చేసి మా పికేఎస్ మండలము సంజీపురం చెందిన మహేష్ సన్నా పంకాలు అని చెప్పి మనకు పట్టుబడినాడు తెలిసింది. సో ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ ఉంటున్నాము. ఈ కేసులో దర్యాప్తు బాగా చేసి ముద్దాయి తొందరగా అరెస్ట్ చేసిన విషయంలో ఎస్పీ గారు, మన సింగనమల సిఐ గారిని, అదేవిధంగా ఎస్ఐ గారిని సిబ్బంది ముందు అభినందించారు. ఇది చాలా దారుణమైన సంఘటన. సో మేము కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఇమ్మీడియట్ గా సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడము, అక్కడ ఉన్న వాళ్ళని, పరిసరాలు ఉన్న వాళ్ళని విచారించి ఇమ్మీడియట్ గా అతని కాల్షన్ తీసుకోవడము, అతని ఈ రోజు పట్టుకోవడం జరిగింది. ఇతని మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయంటున్నాం సార్. అసలు విచారిస్తున్నాం, అది కూడా తెలిసింది మాకు, విచారిస్తున్నాం. అది అంటే ఇతను ఇక్కడికి వచ్చినాడు సార్. అసలు నేను ఉదయం 10 గంటలకి అక్కడ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు బాధితురాలు యొక్క అమ్మమ్మ, ఇక్కడ వాళ్ళ కూరలు ఉన్నాయి, అక్కడ ఎరువు ఉంది, ఎరువు కోసం వచ్చారు. అప్పుడు ఆ సమయంలో ఆ అమ్మాయిని చూడడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చి అమ్మాయి స్కూల్ నుండి వచ్చిన తర్వాత రూమ్ లో ఒకడే ఉండడం చూసి అబ్బాయి అతను వచ్చేసి అత్యాచారం పాల్పడినట్టు తెలిసింది. బంధువులా సార్? లేదు, బంధువులు లేదు, సేమ్ క్యాస్ట్. బాగుంది, ఎంతో పరిశీలన చేశారు. మెడికల్ పరంగా ఎటువంటి ఇబ్బంది? సో కేసు కూడా బాగా దర్యాప్తు చేస్తుంది. సైంటిఫిక్ అంతా ఎవిడెన్స్ క్యారీ చేసేది తొందరగా చార్జ్ ఫైల్ చేసి మధ్య కఠినంగా శిక్షపడే విధంగా చేస్తుంది. సో ఒకటి ఏంటంటే ఈ అందరూ కూడా గమనించేది ఏంటంటే చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా మనం ఎవరంటే ఇక్కడ పెట్టాలి. సో ఇది వంటి సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి ఎవరైనా ఉంటే కూడా మా కొత్తగా పక్కన వాళ్ళకి అలర్ట్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ముఖ్యంగా గమనించేది ఏంటంటే పిల్లలు ఒంటరి వదిలిపెట్టకపోకూడదు. ఒకవేళ పోలీసు ఇంటి పక్కల వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం నిఘా పెట్టడం జరుగుతుంది అనమాట. సో కాపలా ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా దర్యాప్తు తొందరగా రావడానికి కారణం సీసీ కెమెరాలే. ఈ మధ్యలో సీసీ కెమెరా పెట్టించారు సిస్టర్ గారు కూడా, ఇంకా కొన్ని పెట్టిస్తున్నాము. ఆ కెమెరాల వల్ల అతను ఆచూకీ తెలుసుకోవడం జరిగింది.